సంఘానికి, 2 కొరింథీ సంఘానికి రాస్తూ యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఎటు పోయినా శ్రమ పడినను ఇరికింపబడి వారము కాము. ఇరికించడానికి లోకానుసారంగా వాళ్ళు జీవించట్లేదు, లోకానుసారమైన ఆశల మీద వారు దృష్టి పెట్టుకోలేదు. వారు ఇరికించబడినా కానీ సరే, ఎటు పోయినను శ్రమ పడుచున్నాను ఇరికింపబడి వారం కాదు. ఆ శ్రమ దేవుని గురించిన శ్రమ, అది ఆత్మను గురించిన శ్రమ, పరిశుద్ధాత్మను గురించిన శ్రమ. ఇరికించబడి వారం కాము. అపాయంలో ఉన్న కేవలం ఉపాయం లేని వారం కాము. అపాయం ఉంది అక్కడ. ఏ అపాయం ఉంది? శరీరాన్ని చంపగలిగే అపాయమే ఉంది. ఆ అపాయానికి వారు భయపడలేదు. ఆ అపాయానికి ఉపాయంగా ప్రయత్నిస్తూ వారు దేవుని శక్తి చేత సమస్తాన్ని జయించారు. వారి స్వాత ప్రకటించుచున్నప్పుడు స్టోరీ చెప్పేవాళ్ళు, దురాత్మ చాతబడులు చేసేవాళ్ళు, వారంతా వారి చుట్టూ వచ్చి ఉన్నారు. అయినా సరే వాళ్ళు ఉపాయంగా దేవునికి ఆత్మశక్తి ద్వారా వారిని జయించున్నారు. చూసుకురండి, మీలో దుష్ట హృదయాలు ఉన్నాయి, మీలో చెడ్డ హృదయాలు ఉన్నాయి. వాటిని తొలగించుకోండి. దేవునిలో రకండి. దేవుని ఎద్దుకు వెళ్ళి మీరు మనసుదైన ఫలాలు ఫలించండి. ఆ రోజు వాళ్ళు చెప్పిన సువార్త అదే. ఈ రోజున అలా సువార్త జరుగుతుందా? చాలా ప్రఖందరియా. మీరు లేని వారం కాదు. అపాయంలో కూడా ఉపాయం లేని వారం కాదు. తరమబడుచున్న దిక్కు లేని వారం కాదు. కాదు అని సింగిల్ వర్డ్ అంటలేదని కాము. కాము అంటే ఎంతమంది? అప్పుడు వాళ్ళై ఉన్నారు, ఇప్పుడు సువార్థికులై ఉన్నారు. దేవుని కోసం తరమబడుచున్న వారు, చంపబడుతున్నవారు అనేకులు ఈ రోజు ఉన్నారు. అయినా వారి శరీరాన్ని బట్టి బలహీనపడట్లేదు. ఎందుకంటే సంచికరు ఆత్మ, దత్తపుత్ర ఆత్మ, స్త్రీకి ఆత్మ అని ఇచ్చి ఉన్నాడు కనుకనే. యు సీ, దిస్ ఈస్ నాట్ మై వర్డ్. ఇది నా యొక్క వాక్యము కాదు. నేను నా సొంతగా మీతో చెబుతున్నది కాదు. పరిశుద్ధాత్ముడి ద్వారా మాట్లాడుతున్న వాక్యము, పరిశుద్ధాత్ముడు ఇచ్చిన వాక్యము. ఉపాయం లేని వారం కాము, తరమబడుచున్న దిక్కు లేని వారం కాము. హల్లెలూయా. వారు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నారు. సముద్రాల్లో, వాడల్లో, చీకటిలో, జైల్లో ప్రవేశిస్తారు. అయినా మేము దిక్కు లేని వారం కాముంటున్నారు. అరే, వారి పక్కన ఎవరు లేరు, వారి పక్షాన మాట్లాడేవాడు ఎవరు రావటం లేదు. అయినా మేము దిక్కులేని వారం కాముంటున్నాడు ఏంటి పౌలు? మేము తరమబడుచున్నాము, మేము దిక్కులేని వారం కాముంటున్నాడు ఏంటి? ఎలా దిక్కులేని వాడయ్యాడు? దిక్కులేని వాడిగా ఉన్నాడు. కానీ దిక్కులేని వాడిగా నేను లేదు, నాకు దిక్కు ఉంది అంటున్నాడు ఆయన. ఆ మాట ఎలా అనగలుగుతున్నాడు? ఆయన పరిశుద్ధాత్మ నాతో ఉన్నాడు, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు, మేము అందరం కలిసి ఒకటిగా ఉన్నాము.